హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో అమ్మ కోసం ప్రిపరేషన్ ఎలా చేసుకున్నారో చూస్తారు కదా. సో ఇప్పుడు ఫ్రై అలాగే కర్రీ ఎలా చేస్తున్నారో చూసేద్దాం. చేసే ఫిష్ ఫ్రై కానివ్వండి, కర్రీ కానివ్వండి, మా బావకి చాలా ఇష్టం అండి. అలాగే నాకు కూడా చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడైనా ఊరికి రాని ఫస్టే వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చేస్తారు. అమ్మకి అడిగి ఫిష్ తీసుకొని వచ్చేస్తారు, అమ్మ చెయ్యమ్మా అని. సో ఇప్పుడైతే అమ్మ కర్రీ చేస్తున్నారు ఫస్ట్, తర్వాత ఫ్రై చేస్తారు. అమ్మ చేసే వంటలో ఫస్ట్‌గా మాకిష్టమైన వంట అంటే ఫిష్ అండి. తర్వాత దమ్ బిర్యానీ గానివ్వండి, అలాగే మటన్ బిర్యానీ, మటన్ పలావ్ చాలా బాగా చేస్తారు అమ్మ. నాన్ వెజ్‌లో అన్ని వంటలు సూపర్‌గా చేస్తారు. ఎందుకంటే నేను ఎక్కువగా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళునండి. ఎందుకంటే మా బావకి ఎక్కువగా రజాలు ఇయ్యరనమాట, హాలిడేస్. ఇస్తే కూడా ఒక 2 డేస్ ఇస్తారు. 2 డేస్‌కి ఏం వెళ్తాం చెప్పండి. వెళ్ళేకే హాఫ్ డే అయిపోతుంది. మళ్ళీ వచ్చేకి హాఫ్ డే అయిపోతుంది. 1 డే ఉంటాం అంతే. అందుకోసం ఎక్కువగా వెళ్ళను. ఇక్కడ బావ ఒకటే అయిపోతారు కదా. సో వాళ్ళకి వంటకి ఇబ్బంది అయిపోతుంది అని కూడా పిలుస్తా ఉంటారు. రాండి పిల్లలకి పిలుచుకొని అని. సో మేము ఎక్కువగా వెళ్ళం కదా. సో అమ్మనే 2 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారి వచ్చి పిల్లల్ని అలాగే మాకు కూడా చూసుకొని వెళ్తారనమాట. ఇక్కడంతే అమ్మ ప్రేమ అమ్మదే. పిల్లలకి అమ్మ అర్థం చేసుకోలేకుంటే ఎవరు అర్థం చేసుకుంటారో చెప్పండి. సో అందుకే అమ్మ అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని మాకి చూసుకొని వెళ్తా ఉంటారు. పిలుస్తారు ఎక్కువగా. ఇక్కడ సిచ్యువేషన్ కూడా అమ్మకు తెలుసు కదా. వీళ్ళకి లీవ్ ఎక్కువగా ఇవ్వరు. అలాగే నేను వెళ్దాం అనుకున్నా కూడా ఇక్కడ వీళ్ళకి జనానికి ఇబ్బంది అయితుంది కదా. సో అందుకు కూడా నేను కూడా ఎక్కువగా వెళ్ళను. వీళ్ళకెందుకు ఇబ్బంది పెట్టాలి అని. అయ్యో! నేను మాట్లాడుతుంటే అమ్మ వంటనే పూర్తి అయిపోయిందండి. కర్రీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. అలాగే ఫ్రై కూడా చూడండి. వావ్! నోరు ఊరుతుందండి చూస్తా ఉంటేనే. ఎవరైనా అమ్మ ఇంటికొస్తే ఆడపిల్లలు చేసి పెడతారంట. నేను అలా కాదండి. నాకేమి ఇష్టమో అమ్మతో చేపించుకొని తింటుంటాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.